నమస్తే వెల్కమ్ టు లైఫ్ లైన్ నేను శివాని. సో ఈ రోజు డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ క్యాన్సర్ గురించి. సో దీనికి సంబంధించి కాజెస్ ఏ విధంగా ఉంటుందో, సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటుందో వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ చిన్నయ్య పరిమి ఫ్రమ్ అపోలో స్పెక్ట్రా హాస్పిటల్. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హలో అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ క్యాన్సర్ అంటే ఏంటి? అంటే ఇప్పుడు మన జీర్ణ వ్యవస్థలో చాలా ఆర్గన్స్ ఉన్నాయి. ఆ అవయవాల్లో ఎక్కడి నుంచైనా క్యాన్సర్ రావచ్చు. దాంట్లో అన్నిటికంటే ఎక్కువగా చూసేది ఇసాఫెగస్, అంటే ఆహార నాళం, మన నోరు నుంచి ఫుడ్ పైప్ స్టమక్ దాకా వెళ్ళేది. లేకపోతే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంటే పొట్ట నుంచి వచ్చేది. అది కాకుండా పెద్ద పేగు లేదా దాని చివరి భాగం అంటే కోలోరెక్టల్ క్యాన్సర్. కానీ ఇప్పుడు ఇండియాలో స్పెసిఫిక్గా గాల్ బ్లాడర్ క్యాన్సర్ అనేది ఆ 4 ఎక్కువ చూస్తూ ఉంటాం. అది కాకుండా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్యాంక్రియాస్ నుంచి, ఆర్ బైల్ డక్ట్ క్యాన్సర్ అంటే లివర్ నుంచి ఆ బైల్ ట్యూబ్స్ ఉంటాయి కదా, పేగుకి బయలు తీసుకెళ్ళేవి, వాటి నుంచి వచ్చేదాన్ని కొలాంజో క్యాన్సర్ అంటారు. ఓకే, సో ఇవన్నీ టైప్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, సో మెయిన్ కాజెస్ ఏంటి? మెయిన్ కాజెస్ అంటే ఇప్పుడు మనకి తెలిసింది కొంత, దాంట్లో మనకి ఎఫెక్ట్ చేయగలనివి ఆహారపు అలవాట్లు, లేకపోతే పొగ తాగడం, లేకపోతే మద్యపానం. అది కాకుండా స్థూలకాయం అంటే ఎక్సర్సైజ్ తగ్గి ఆహారం ఎక్కువ అవడం వల్ల ఓవర్ వెయిట్ ఉండడం కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. కానీ మనకు తెలిసింది కొంత. జన్యుపరమైన ఎఫెక్ట్ వల్ల ఒక 10% వరకు క్యాన్సర్స్ ఫ్యామిలీలో ఎక్కువ ఉండడం చూస్తాం. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఏమన్నా లక్షణాలు కనిపించినప్పుడు దాన్ని అశ్రద్ధ చేయకుండా క్షుణ్ణంగా పరిశోధించి డయాగ్నోసిస్ తీసుకుని ట్రీట్మెంట్ ఎర్లీగా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఒకవేళ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటే, లేకపోతే ఫేస్ చేస్తున్నారు, సఫర్ అవుతున్నారంటే మెయిన్ రిస్క్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? అది స్పెసిఫిక్ క్యాన్సర్ మీద డిపెండ్ అవుతుంది. కానీ ఇప్పుడు మింగడంలో ఏమైనా కష్టమైంది అనుకోండి, లేకపోతే అడ్డుపడుతుంది అనుకోండి, లేక ఉబ్బరంగా అనిపించడం, కామెర్లు, వాంతుల్లో కానీ మలంలో కానీ రక్తం పడడం, అలా పొట్టకు సంబంధించి ఏ రకమైన చిన్న లక్షణాలు వచ్చినా అది క్యాన్సర్ వల్ల అని అవ్వచ్చు అనేది మనసులో పెట్టుకుని పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం. కానీ ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇలా పరీక్ష చేయించుకుంటున్నప్పుడు చాలా వరకు ఇది క్యాన్సర్ వల్ల కాదు. అయినా కూడా ఒకసారి మనం 60 దగ్గరికి వస్తున్నప్పుడు ఏ లక్షణాలు కనిపించినా దానికి ఎందుకు వస్తుంది అనేది వైద్యుడిని సంప్రదించి పరీక్ష చేయించుకోకుండా చిట్కా వైద్యాలతో లేదా ఆహారపు అలవాట్లు మార్చుకుంటూ కష్టపడుతూ ముందుకు వెళ్ళడానికి కాలయాపన చేయడం మాత్రం మంచిది కాదు. ఓకే, సో ఇందాక మీరు డయాగ్నోసిస్ మెథడ్స్ గురించి చెప్పడం జరిగింది. సో ఒకవేళ అది స్మాల్, లార్జ్ ఇంటెస్టైన్, లేకపోతే ప్యాంక్రియా, లివర్ ట్రాక్కి సంబంధించి క్యాన్సర్ అనుకుంటే, సో డయాగ్నోసిస్ మెథడ్స్ మారే ఛాన్సెస్ ఉంటుందా, లేకపోతే సేమ్ ఉంటుందా అన్నిటికీ? కొన్ని టెస్టులు చాలా వరకు క్యాన్సర్ని కొంతవరకు కనిపెట్టగలవు. కానీ మెయిన్గా ఇసాఫెగస్, స్టమక్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్లను అయితే అప్పర్ ఎండోస్కోపీ అంటే కెమెరా పెట్టి నోట్లోంచి కిందకు చూడడం ద్వారా ఎక్కువగా డయాగ్నోస్ చేయగలుగుతాం. అదే పెద్ద పేగు లేదా రెక్టమ్ క్యాన్సర్స్ని కోలోనోస్కోపీ అంటే మొత్తం పొట్ట ఖాళీ చేసిన తర్వాత కెమెరాతోనే కింద పెద్ద పేగు అంతా పరీక్షించి దాని ద్వారా డయాగ్నోస్ చేయడం చూస్తాం. లివర్, గాల్ బ్లాడర్కి సంబంధించిన వరకు మాత్రం అల్ట్రాసౌండ్తో బాగానే చేయగలుగుతాం. అందువల్ల అల్ట్రాసౌండ్ మనకి అందరికీ సులభంగా లభ్యం అవడం వల్ల అది డయాగ్నోస్ చేయడం కొంచెం తేలిక అవుతుంది. కానీ ప్యాంక్రియాస్, బైల్ డక్ట్స్ ఆ క్యాన్సర్ మాత్రం నిజంగా మంచి సిటీ స్కాన్ జరగకుండా నిర్ధారణ చేయడం కష్టం. ఇలాగా ఏ క్యాన్సర్ అయినా కూడా అసలు రోగ నిర్ధారణ అవ్వాలంటే అల్టిమేట్గా ఒక బయాప్సీ జరగాలి. బయాప్సీ అంటే మనం ఒక నీడిల్నో లేకపోతే ఫోర్సెప్స్నో తీసుకెళ్ళి ఆ కణితిని పీస్ తీసి మైక్రోస్కోప్ కింద చూసేదాకా క్యాన్సర్ అని చెప్పడానికి వీలు కాదు. ఓకే, సో మనకి కాలర్ రెడీగా ఉన్నారు. నిజామాబాద్ నుంచి నరేష్ గారు కాల్ చేశారు. చెప్పండి నరేష్ గారు, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీరు చెప్పే విధంగా టీవీలో చెప్తున్నారు, సేమ్ సిచ్యువేషన్ మా డాడీకి కూడా వచ్చింది. మా డాడీకి 70 ఏజ్ సార్. హలో చెప్పండి. 70 ఏజ్ సార్. వచ్చి డాడీకి ఒక 15 days నుంచి
మోషన్లో బ్లాక్ వస్తున్నది, అన్నం తింటే వామిటింగ్స్ వస్తుందని చెప్పేసి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే వాళ్ళు ఏమి చెప్పారంటే ఇట్లా మోషన్ కొట్టొస్తుంటే ఎండోస్కోపీ చేయించాను మొన్న. ఎండోస్కోపీ చేపిస్తే బయోపిక్స్ పంపిస్తే క్యాన్సర్ అని తెలియంది. తర్వాత ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే డాడీకి అన్నం అనేది వెళ్తారు లోపట్లకు, ఓన్లీ లిక్విడ్స్ తింటున్నాయి. లిక్విడ్స్ కూడా కొంచెం పోతున్నాయి, మీద మొత్తం వామిటింగ్స్ అవుతున్నాయి. అయితే నిన్నేం చేశారు, నిన్న బసవతారక హాస్పిటల్ తీసుకెళ్ళాను, క్యాన్సర్ హాస్పిటల్ తీసుకెళ్ళాను. వాళ్ళు అంటే ఆరోగ్యశ్రీ కింద తీసుకువెళ్ళాను. వాళ్ళు నిన్న చూశారు, నిన్న చెకప్ చేశారు. అయితే సార్ కొద్దిగా ట్రీట్మెంట్ అనేది కొద్దిగా లేట్గా అయితే అని చెప్పాను. మరి ఇప్పుడైతే ఫర్దర్ స్టెప్ పెట్టేయాలి సార్ చెప్పండి. సారీ, ఏం చేయాలన్నారు సార్? బసవతారకలో వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు చూశారు సార్, బయోపిక్స్ ఇక్కడ మీరు ఎక్కడైతే ఇచ్చారో తీసుకొచ్చి ఇవ్వండి, 30 తారీఖు రండి చెప్పని చెప్పినారు. 30 తారీఖు 30 days. అదే ఇప్పుడు ఇది స్పెసిఫిక్గా డీటెయిల్స్ రికార్డ్స్ నేను చూడకుండా ఫోన్ మీద మీకు ఎగ్జాక్ట్గా ఏం జరగాలనేది ఇప్పుడు చెప్పడం కష్టమైనా కూడా, ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి మీ నాన్నగారికి గ్యాస్ట్రిక్ అంటే స్టమక్ క్యాన్సర్ లాగా అనిపిస్తోంది. ఇప్పుడు చాలాసార్లు ఇలాగ లక్షణాలు వచ్చేటప్పటికి అది స్టమక్ నుంచి బయట లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అయినా కూడా అది సరిపడా ట్రీట్ చేస్తే అల్టిమేట్గా నయం చేయగలం. అది కానీ అంటే ఇప్పుడు పెట్ స్కాన్ ఇంతవరకు జరిగిందో లేదో నాకు తెలియదు. పెట్ స్కాన్ చేసి ఎక్కడ అది కాకుండా లింఫ్ నోడ్స్ కాకుండా వేరే ఆర్గన్స్కి లివర్కి కానీ లంగ్స్ కానీ అలా ఏమన్నా వెళ్ళిందా అనేది అన్నిటికంటే పెద్ద విషయం. ఎందుకంటే ఒకసారి నిజంగా వేరే అవయవాలకి అలా వెళ్ళి ఉంటే కనుక కంప్లీట్గా నయం చేయడం అనేది కష్టం. కానీ స్పెసిఫిక్గా ఏమిటి ఇప్పుడు స్టేజ్, దాన్ని ఎంతవరకు ట్రీట్ చేయడం ఎలా చేయగలం అనేది తప్పకుండా బసవతారకంలో మంచి డాక్టర్లు ఉన్నారు. ఆబ్వియస్లీ మీకు ఏమన్నా సాయం కావాలంటే షో తర్వాత నాకైనా రీచ్ అవ్వచ్చు, ఎలా సాయం చేయగలమో అలా చేస్తాం. ఓకే, సో డాక్టర్ గారు ఇందాక మీరు డయాగ్నోసిస్ మెథడ్స్ గురించి చెప్పారు. సో ట్రీట్మెంట్ విషయానికి వస్తే మీరు ఎవరెవరికి సర్జరీ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు, అండ్ ఒకవేళ సజెస్ట్ చేస్తే ఏ క్రైటీరియాస్ మీద సజెస్ట్ చేయడం జరుగుతుంది? ఇప్పుడు ఈ క్యాన్సర్లన్నింటికి లోకో రీజనల్ స్టేజ్ అంటే ఆ కణితి ఎంత పెద్దగా ఉంది, లింఫ్ నోడ్స్ ఇన్వాల్వ్ అయినాయా లేదా అనేది ఒక పెద్ద విషయం. అది కాకుండా దాని నుంచి బయటపడి వేరే అవయవాలకు ఏమన్నా వెళ్ళిందా అనేది రెండో విషయం. చాలా వరకు క్యాన్సర్స్లో అన్ని క్యాన్సర్స్లో ఇలాగ వేరే అవయవాలకు వెళ్ళడం అని జరిగితే కనుక మనం ఇది క్యాన్సర్ని కంప్లీట్గా నయం చేసి ఆపరేషన్ అనే దిశగా వెళ్ళడం తగ్గిపోతుంది. ఈ జీర్ణ వ్యవస్థ క్యాన్సర్లో ఒక్క కోలన్ క్యాన్సర్ అంటే పెద్దపేగు క్యాన్సర్ని దానికి కొంచెం ఎక్సెప్షన్గా చెప్పవచ్చు. కానీ ఇప్పుడు ఆ ఎర్లీ స్టేజ్లో అంటే మెయిన్ కణితికి కొంచెం ఉంటే లింఫ్ నోడ్స్ తప్పితే ఇంకా ఎక్కడా ఇన్వాల్వ్ అవ్వలేదు అనుకుంటే అప్పుడు ఆపరేషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా క్యాన్సర్ బట్టి కొన్ని రెక్టల్ క్యాన్సర్లో అలా, లేకపోతే ఇసాఫేజియల్ క్యాన్సర్లో, లేకపోతే గ్యాస్ట్రిక్ క్యాన్సర్లో చాలాసార్లు కీమోథెరపీ, సమ్టైమ్స్ కొన్నిసార్లు రేడియేషను ఇవి వాడుతూ కూడా అయినా కూడా ఆపరేషన్కి వెళ్ళి ఈ క్యాన్సర్ నయం చేయడం జరుగుతుంది. ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి అనేది చాలా కీలకమైన ప్రశ్నలు. అది ఇండివిజువల్ కేసు మీద చూసి ఆ నిర్ణయం తీసుకోగలుగుతుంది. ఓకే, అంటే ఎన్ని వేరియస్ ట్రీట్మెంట్స్ ఉంటాయి ఈ గ్యాస్ట్రిక్ ఇంటెస్టైనల్ ట్రాక్ట్ డిసార్డర్కి సంబంధించి ఎన్ని వేరియస్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి? అన్ని ట్రీట్మెంట్స్ మెయిన్గా విభజించుకుంటే సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ అన్నవి అన్నిటికంటే మెయిన్ డివిజన్స్ అనుకోవాలి. ఇప్పుడు కీమోథెరపీలో కొత్తగా ఇమ్యూనోథెరపీ అంటే స్పెసిఫిక్గా క్యాన్సర్ కణాలని అటాక్ చేసే యాంటీబాడీస్ని తయారు చేసి వాటిని కూడా వైద్యంలో వాడడం జరుగుతుంది. కానీ ఎప్పుడు ఏది వాడాలి, ఎవరికి ఏది మంచి అనేది ఒక స్పెసిఫిక్ క్యాన్సర్ని చూసి స్టేజ్ చేసిన తర్వాత మెడికల్ ఆంకాలజీ అంటే కీమోథెరపీ డాక్టర్లు, రేడియేషన్ ఆంకాలజిస్ట్ అంటే రేడియేషన్ డాక్టర్లు, సర్జన్స్ అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుని ఏది ఏ స్టేజ్లో ఏ ఆర్డర్లో చేస్తే పేషెంట్కి లైఫ్ స్టైల్ అండ్ నయం అవ్వడం అనేది బాగా జరుగుతుంది అనేది ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. ఓకే, సో మోస్ట్లీ పేషెంట్స్కి మీరు మెడికేషన్ సజెస్ట్ చేస్తారా లేకపోతే సర్జరీ వైపు వెళ్ళమని చెప్తారా? అంటే మోస్ట్లీ ఎలాంటి కేసెస్ని మీరు ఫాలో అప్ చేస్తుంటారు? నేను సర్జన్ని, బట్ సర్జరీ అనేది 100కి 90 పాళ్ళు క్యాన్సర్లో వచ్చేది
ఇది మనం కంప్లీట్గా నయం చేయగలం, ఇది మనం చేసిన తర్వాత ఇంకా పేషెంట్కి క్యాన్సర్ అనే మాట ఉండదు అనే ఛాన్స్ ఉన్నప్పుడే సర్జరీ వైపు వెళ్ళడం జరుగుతుంది. రేర్గా కొన్ని, అంటే ఇప్పుడు కొన్ని అడ్వాన్స్డ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో అలాంటి సిచ్యువేషన్లో ఈవెన్ సిమ్టమ్స్ నుంచి తేరుకోవడానికి కొంచెం రిలీఫ్ రావడానికి కూడా పాలియేషన్ అంటారు. అంటే మనం క్యాన్సర్ నయం చేయలేకపోయినా వాళ్ళకి కష్టాన్ని తగ్గించడానికి కూడా సర్జరీ వాడడం అప్పుడప్పుడు జరుగుతుంది. కానీ మెడికేషన్ మాత్రమే వాడి నయం చేయడం అనేది ఈ క్యాన్సర్లో ఆల్మోస్ట్ లేదు. మెడికేషన్ ట్యూమర్ బర్డెన్ తగ్గించడానికి లేకపోతే మళ్ళీ రాకుండా ఆపే ఛాన్సులు పెంచడానికి వాడతాం, కానీ మెడికేషన్తోనే కంప్లీట్గా నయం అవ్వడం అనేది ఆల్మోస్ట్ లేదు వీటిలో. ఓకే ఓకే. సో డాక్టర్ గారు, చాలా మందికి ఉన్న డౌట్స్ ఏంటంటే పోస్ట్ ట్రీట్మెంట్ మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానివ్వచ్చు, లేకపోతే క్యాన్సర్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు. ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ట్రీట్మెంట్ తర్వాత మన జీవితం ఎలా ఉంటుందనేది, ఫస్ట్ మన క్యాన్సర్ డయాగ్నోజ్ అయినప్పుడు ఏ స్టేజ్లో అయింది, దాన్ని ఎంత ఇంటెన్స్గా మనం ట్రీట్ చేయాల్సి వచ్చింది అనే దాని మీద చాలా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనకి ముందు డయాగ్నోజ్ అయిన స్టేజ్ అడ్వాన్స్ స్టేజ్ అనుకోండి, మనం సర్జరీ చేసి కీమోథెరపీ చేసి రేడియేషన్ ఏం చేసినా కూడా అది మళ్ళీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అది తగ్గించడానికే మనం ఇన్ని మొడాలిటీస్లో ఇవన్నీ చేయాల్సి వస్తుంది. అందువల్ల మొదటి 5 ఏళ్ళు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మొదటి 5 ఏళ్ళు అనేది చాలా క్రిటికల్ పీరియడ్ కింద ఆలోచిస్తాం. ఆ టైంలో చాలా జాగ్రత్తగా 3 నెలలకి 6 నెలలకి డాక్టర్ని కలిసి పరీక్ష చేసి, రక్త పరీక్షలు చేస్తూ, అవసరమైతే సిటీ స్కాన్స్ చేస్తూ, ఎండోస్కోపీ చేస్తూ, అలా జాగ్రత్తగా చూసుకుంటూ మళ్ళీ రాలేదు అనేది కన్ఫర్మ్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం. అది కాకుండా క్యాన్సర్ బట్టి, ఇప్పుడు ప్యాంక్రియాస్ క్యాన్సర్ అనుకోండి, చేసే ఆపరేషన్ చాలా పెద్ద ఆపరేషన్. అక్కడ డుయోడినం అనే సెంట్రల్లో ప్యాంక్రియాస్తో పాటు తీసేసి 3 డిఫరెంట్ అవయవాలని ఇంటెస్టైన్తో కలిపి కుట్టాల్సి ఉంటుంది. దాని తర్వాత పేషెంట్ తిండికి కొంచెం కష్టపడడం, లేకపోతే బరువు తగ్గడం లాంటి కష్టాలు ఉండవచ్చు. అవి వచ్చినవన్నీ క్యాన్సర్ వల్లే కాకపోవచ్చు, కానీ దానికి సంబంధించిన ఏ జాగ్రత్త అయినా, ఏ సహాయం అయినా చేయడానికి టీం సిద్ధంగా ఉంటుంది. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ క్యాన్సర్కి సంబంధించిన కేసెస్ రోజు రోజుకి పెరుగుతుంది, అది మనం చూస్తున్నాము. సో దీనికి మెయిన్ రీజన్ లైఫ్ స్టైల్ అని చెప్పచ్చా? మనకి తెలిసింది కొంత. దాంట్లో మీరు ఆలోచించాల్సి వస్తే యాక్చువల్లీ ఈసాఫెగస్ అంటే ఆహార నాళం క్యాన్సర్ ఇండియాలో అన్నిటికంటే ఎక్కువగా ఉండే క్యాన్సర్. యాక్చువల్లీ ఆ క్యాన్సర్లు, ఎస్పెషల్లీ పైన భాగంలో స్క్వేమస్ సెల్ క్యాన్సర్లు కొంచెం తగ్గుతున్నాయి. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఇది కూడా కొంచెం తగ్గుతుంది. కానీ అదే విధంగా రెక్టల్ క్యాన్సరు, కోలన్ క్యాన్సరు, ప్యాంక్రియాస్ క్యాన్సరు ఇవన్నీ పెరుగుతున్నాయి. ఇవి ఎందుకు పెరుగుతున్నాయి అనేది మనకి సరిగ్గా అంతా తెలియకపోయినా కూడా మనకు తెలిసినంత వరకు పొగాకు, మద్యపానం, అది కాకుండా ఎంతో కొంత స్థూలకాయం, ఎక్సర్సైజ్ తగ్గి బరువు పెరగడం, ఇవన్నీ కూడా కొంచెం కంట్రిబ్యూట్ చేస్తున్నాయని అర్థం చేసుకుంటున్నాం. సో డయట్లో ఫ్రెష్ కాయగూరలు, పళ్ళు ఎక్కువగా తీసుకోవడం, వెయిట్ బాగా మెయింటైన్ చేయడం, ఈ చెడు అలవాట్లు అంటే పొగాకు నుంచి, మద్యపానం నుంచి సాధ్యమైనంత దూరంగా ఉండడం, ఇవన్నీ కూడా సాయం చేయగలం. ఓకే. సో డాక్టర్ గారు ఇప్పుడు మనం ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుంటే, పోస్ట్ ట్రీట్మెంట్ ఎలాంటి లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకుంటే మంచిది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ఇప్పుడు న్యూట్రిషన్ అంటే మనకి ఏమాత్రం ఈ ఆపరేషన్లు ఇవి అయిన తర్వాత కొంచెం ఆహారం అబ్జార్బ్ చేసుకోవడంలో కానీ, లేకపోతే తీసుకోవడంలో కానీ కొంచెం కష్టం ఉండవచ్చు. అది కీమోథెరపీ వల్ల కావచ్చు, లేకపోతే సర్జరీ వల్ల కావచ్చు. కానీ అది చాలా వరకు టెంపరీ ప్రాబ్లం. ఆ టైం అయిపోయిన తర్వాత మామూలుగా క్యాన్సర్ వెనక్కి రానంత వరకు చాలా నార్మల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్తో బతకగలుగుతారు. మెయిన్గా ఫాలో అప్ అంటే డాక్టర్తో రెగ్యులర్గా టచ్లో ఉండి చేయాల్సిన పరీక్షలు చేయించుకుంటూ, కళ్ళు మూసుకుని పడుకోకుండా కాస్త అప్రమత్తతతో ఉండి చూసుకుంటూ ఉంటే ప్రాబ్లం రాదు.
ఓకే. సో డాక్టర్ గారు ఇప్పుడు కడుపు నొప్పి వచ్చిందనుకోండి, లేకపోతే అది గ్యాస్ట్రిక్ వల్ల కడుపు నొప్పి రావడము, లేకపోతే ఏమైనా ఎక్కడైనా లైక్ కడుపు చుట్టుపక్కల ఎక్కడైనా నొప్పి రావడం జరిగితే అప్పుడు ఏదైనా ట్యాబ్లెటో లేకపోతే ఇలాంటి చిన్న ఇంట్లో చిటికలు పాటిస్తూ ఉంటారు. సో అలాంటి కేసెస్లో ఇనిషియల్ టైంలోనే మనం ఇది రెక్టిఫై చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే ఫ్యూచర్లో ఎలాంటి కాన్సిక్వెన్సెస్ని మనం ఫేస్ చేయొచ్చు? మీరు చాలా మంచి పాయింట్ రేజ్ చేశారు. అంటే ఈ విషయం ఏంటంటే ఈ సిమ్టమ్స్, ఈ లక్షణాలు చాలా సాధారణంగా చూస్తూ ఉంటాం. అది వచ్చిన ప్రతిసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా అనేది మంచి ప్రశ్నే. కానీ ఎస్పెషల్లీ వయసు పైబడుతున్న కొద్దీ, అంటే 60లో దగ్గరకు వచ్చేటప్పటికి ఈ క్యాన్సర్ రిస్క్ సిగ్నిఫికెంట్గా ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలా కాకపోయినా కూడా 30లో అయినా 40లో అయినా ఈ ప్రాబ్లము మీరు 1-2 రోజుల్లో తగ్గకపోతే దాన్ని అశ్రద్ధ చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం మంచిది. మీలో 99% మందికి ఇలాంటి క్యాన్సర్ ఏమీ లేకపోవచ్చు. అయినా కూడా అది పరీక్ష చేసి ఎందుకని వస్తుంది, దానికి వైద్యం ఏమిటి, ఎందుకంటే హెలికోబాక్టర్ పైలోరీ అని ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంది. అది మన పొట్టలో కాలనైజ్, అంటే ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చి వెళ్ళిపోవడంలా కాకుండా అలాగే పొట్టలో చోటు చేసుకుని గ్యాస్ట్రిక్ క్యాన్సర్కి రిస్క్ సిగ్నిఫికెంట్గా పెంచడం జరుగుతుంది. ఇప్పుడు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ రిస్క్ ఈ మధ్య తగ్గిందనే మాట నేను చెప్పాను. వన్ ఆఫ్ దానికి కారణాలు ఈ ఇన్ఫెక్షన్ని మనం ఐడెంటిఫై చేసి ఎర్లీగా ట్రీట్ చేయడం అని కూడా అనుకుంటున్నాం. సో ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ అయినా మనం కనుక్కోవాలంటే ఇంట్లో చిట్కా వైద్యాలతో జరగదు కదా. అందుకనే మీరు ఏమన్నా పొట్ట గురించి ఏమి ఇబ్బంది వచ్చినా కూడా మీరు నమ్మే ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఏదైనా కూడా క్లియర్గా పరీక్ష చేయించుకుని అప్పుడు చికిత్స చేసుకోవడం మంచిది. ఓకే. సో డాక్టర్ గారు ఇప్పుడు వెయిట్ కూడా కీ రోల్ ప్లే చేస్తుందని చెప్పచ్చా? కీ రోల్ అనే దాంట్లో ఎంత ఏది అనేది మనకి పర్ఫెక్ట్గా తెలియదు. మనకి తెలిసింది కొంత, వైద్యులుగా మనకు అంతా తెలుసు అనుకుంటాం, కానీ మనకి ఆల్ వీ నో ఇస్ స్టాటిస్టిక్స్, గణాంకాలు చూసి వీళ్ళలో ఇంత వీళ్ళలో ఎంత అని చెప్తాం. మనకు చాలా స్థూలకాయం ఉన్న వాళ్ళలో కూడా క్యాన్సర్ ఏమి లేకుండా వాళ్ళు చాలా చక్కగా జీవితాలు బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ మనకు తెలిసిందల్లా రిస్క్ ఏది పెంచుతుంది అనే దాంట్లో తప్పకుండా అది రోల్ ప్లే చేస్తుంది. ఏమన్నా మెడికల్ ప్రాబ్లం వచ్చినా కూడా తర్వాత ట్రీట్మెంట్ కూడా మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటే ట్రీట్మెంట్ని అంత చక్కగా తట్టుకోగలుగుతారు. సో అన్ని విషయాలకి హెల్దీ వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండడం అనేది చాలా ముఖ్యం. ఓకే. సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఈ క్యాన్సర్ ఎక్కువగా సోకే అవకాశాలు ఉన్నాయి? మీడియన్ ఏజ్ అంటే మధ్యస్థంగా నంబర్ చూస్తే 60 ఏళ్ల దగ్గరికి మ్యాక్సిమం అని మాట్లాడతాం, కానీ 30 ఏళ్లలో కూడా చూస్తున్నాం. అండ్ అన్నిటికంటే భయం గొలిపే విషయం ఏంటంటే ఈ ఎర్లీ ఏజ్లో 30లో ఎర్లీగా 20లో అప్పుడప్పుడు వస్తున్న కేసులు చూస్తుంటే ఆ టైంలో క్యాన్సర్ గురించి డాక్టర్లు పేషెంట్లు ఆలోచించకపోవడం వల్ల కొంచెం కాలయాపన జరగడం, దానివల్ల బాగా అడ్వాన్స్ స్టేజ్లో మనకి డయాగ్నోసిస్ జరగడం, దానివల్ల ప్రాణానికి హాని జరగడం ఎక్కువగా చూస్తున్నాం. సో ఇలాంటి వార్నింగ్ సిమ్టమ్స్, రక్తం పడడం, కామెర్లు లాంటి ఎలాంటి సివియర్ సిమ్టమ్స్ నేను ఇందాక చెప్పినవి వచ్చినా కూడా, ఏ వయసులో వచ్చినా కూడా ఒకసారి డాక్టర్ని కలవండి, చేయాల్సిన పరీక్షలు చేయించుకోండి. తర్వాత ఏదీ లేదని తేలితే మంచిదే, కానీ ఏమన్నా ఉంటే ఎర్లీగా ట్రీట్మెంట్ జరుగుతుంది, అంతా చక్కగా జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ క్యాన్సర్కి సంబంధించి సర్జరీ అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. వాళ్ళకు కొన్ని ఫోబియా కూడా ఉంటుంది. పెయిన్లెస్ ఉంటుందా, పెయిన్ ఉంటుందా, అసలు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, అండ్ బ్లీడింగ్ అంటే అలాంటివి సంథింగ్ అలా ఫోబియా ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు సర్జరీ అంటే భయం అనేది చాలా ఎక్కువగానే చూస్తుంటాం. కానీ విషయం ఏంటంటే మనకు ప్రాబ్లం ఎటువంటిది, ఇప్పుడు అధునాతమైన ఈ రోబోటిక్, లాప్రోస్కోపిక్ ఈ టెక్నిక్స్తో ఎంత పెద్ద ప్రాబ్లంనైనా చిన్న చిన్న ఇన్సిషన్స్తో తొందరగా రికవర్ అయ్యేలాగా చేయగలుగుతున్నాం. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఈ క్యాన్సర్ మన జీవితాన్ని తీసుకునే ముందు ఆ క్యాన్సర్ మీద మనం గెలవాలంటే ఏం చేయాలి, దాని గురించి ఇన్సిషన్ పెద్దది చేయాల్సి వస్తే చేస్తారు. కానీ ఆ రికవరీ ఎన్ని రోజులు మాట్లాడుతున్నారు, మహా అయితే వారం రోజులు, కాకపోతే నెల రోజులు. దాని తర్వాత మీకు మళ్ళీ ఆపరేషన్ జరిగిందనేది గుర్తు కూడా ఉండకపోవచ్చు. కానీ మనం క్యాన్సర్ అని దాని గురించి భయపడి
కళ్ళు మూసుకుని కూర్చున్నాం అనుకోండి, అది మన జీవితాన్నే తలకిందులు చేయగలదు. సో ఆపరేషన్కి భయపడి మీరు ఇంట్లో కూర్చోకుండా డాక్టర్ని కలిసి వాళ్ళు చెప్పేది విని దాన్ని బట్టి మీరు ఇన్ఫార్మ్డ్గా నిర్ణయం తీసుకోవడం మంచిది. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్కి సంబంధించి మీ దగ్గర ఉన్న అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, మీ దగ్గర ఉన్న టెక్నాలజీ ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతుంది? యాజ్ ఐ సెడ్, నేను సర్జన్ని. సో సర్జికల్గా ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ రోబోటిక్ సర్జరీ. లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది చాలా సంవత్సరాల నుంచి ఉంది. అంటే ఏంటి లాప్రోస్కోపిక్ అంటే మనం పెద్ద కట్ చేయకుండా పొట్ట మీద చిన్న చిన్న ఇన్సిషన్స్తో లోపలికి వెళ్ళి చేయాల్సింది చేసి, మనం ఇప్పుడు క్యాన్సర్ని బయటికి తీయాలంటే అది బయటికి తీసి రికన్స్ట్రక్ట్, మళ్ళీ అది ఎక్కడ ఉండాల్సింది అక్కడ రికన్స్ట్రక్ట్ చేసి పెట్టేయడం. ఇప్పుడు లాప్రోస్కోపీ అన్న దాంట్లో బేసిక్ ఏంటంటే పొడుగు ఇన్స్ట్రుమెంట్స్తో చివర ఉన్న దాంతో చేసేవాళ్ళం. ఇప్పుడు రోబోటిక్ అంటే ఏదో అంటే మిషన్ ఆపరేషన్ చేస్తుందని అనుకోవడం కద్దు, కానీ అది కాదు జరిగేది. ఏం జరుగుతుందంటే ఆ లాంగ్ ఇన్స్ట్రుమెంట్స్కే చాలా సునిశ్చితమైన కంట్రోల్తో ఒక మిషన్ రోబోటిక్ ఆర్మ్స్తో మనం సర్జన్ కంట్రోల్ చేస్తున్నాం అన్నమాట. అది చేయడం ద్వారా చాలా పెద్ద క్లిష్టమైన ప్రదేశాల్లో కూడా మేము ఓపెన్ ఆపరేషన్ చేయకుండా వెళ్ళి ఈ ఆపరేషన్లు చేయగలుగుతున్నాం, తొందరగా పేషెంట్ని రికవర్ చేయించగలుగుతున్నాం. ఓకే. సో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ క్యాన్సర్ సమస్యకు సంబంధించి చాలా చక్కటి పరిష్కారం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు ఒక చూస్తుండండి TV9.